సి ఓటర్ను నమ్ముకో, ఉన్నదంతా అమ్ముకో. సి ఓటర్ అనే సంస్థ చేసిన సర్వేలో తెలుగుదేశానికి 17 లోక్సభ స్థానాలు వస్తాయని చెప్పిన రోజు నుంచి టీడీపీ వెనుక ముందు ఆలోచించకుండా ఎగరెగిరి పడుతున్నారు. కానీ వాస్తవానికి ఆ సంస్థ విశ్వసనీయత ఏ పార్టీది అనేది వాళ్ళు గుర్తించడం లేదు. తెలుగుదేశం గెలిచేసిందని, ఇక మనకు తిరుగులేదని సంబరపడుతున్న టీడీపీ శ్రేణులకు ఒక విషయం మాత్రం అర్థం కావడం లేదు. ఒక సంస్థ, ఒక వ్యక్తి ఏదైనా ఒక మాట చెబితే దాన్ని నమ్మాలా, ఎంతవరకు నమ్మాలన్నది ఆ సంస్థకున్న విశ్వసనీయత బట్టి ఉంటుంది. గతంలో వాళ్ళు చెప్పిన మాటలు నిజమయ్యాయా లేదా అనేది చూసుకుని వాటిని పరిగణలోకి తీసుకుంటారు. ఇక సి ఓటర్ సంస్థ 2023లో ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 53 వరకు సీట్లు వస్తాయని చెప్పగా చివరకు 35 సీట్లు మాత్రమే వచ్చాయి. 54 సీట్లతో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మధ్యప్రదేశ్లోనూ కాంగ్రెస్కు 133 ఎమ్మెల్యే సీట్లు వస్తాయని చెబితే కేవలం 66 సీట్లే వచ్చాయి. అంతిమంగా 163 సీట్లతో బీజేపీ అధికారాన్ని ఎగరేసుకుపోయింది. ఇక ఈ సంస్థ 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 100 వరకు అసెంబ్లీ సీట్లు వస్తాయని, 14 ఎంపీ సీట్లు వస్తాయని చెబితే చివరకు 3 ఎంపీలు, 23 ఎమ్మెల్యే సీట్లతో చతికిలపడింది. అలాంటి సి ఓటర్ సర్వే పట్టుకుని తెలుగుదేశం ఎలా సంబరపడిపోతుందో అర్థం కావడం లేదని విశ్లేషకులు నవ్వుకుంటున్నారు.